నమస్తే, నేను శిశిర. టీసాట్ రైతు మిత్ర కార్యక్రమానికి స్వాగతం. అపరాల సాగు, యాజమాన్యం తదితర అంశాల గురించి మనతో మాట్లాడేందుకు టీసాట్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ఎన్ సంధ్యా కిషోర్ గారు, సైంటిస్ట్, వరంగల్ నుంచి వచ్చారు. ఈ అంశం పైన మీకేమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయవచ్చు, మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. అయితే మనకి తెలంగాణ రాష్ట్రంలో సాగు చేస్తున్న పంటలు, ఇప్పుడు మనకి పప్పు దినుసుల పంటల్లో కంది, పెసర, మినుము, శనగ ముఖ్యమైనవి. కాబట్టి ఇందులో ఈ సాగుకి సంబంధించి పప్పు దినుసుల్లో తక్కువ దిగుబడికి ప్రధాన కారణాలు ఏంటి? అసలు అధిక దిగుబడినిచ్చే వంగడాల్ని సాగు చేసుకోవడం ఎలా? సాగు పద్ధతులపై పూర్తిగా అవగాహన లేకపోవడం వల్ల ఎందుకు ఇలాంటి దిగుబడులు తక్కువ అయిపోతున్నాయని చెప్పి దాని గురించి మనతో మాట్లాడేందుకు, మనకు చక్కటి సలహాలు, సూచనలు అందించడానికి డాక్టర్ ఎన్ సంధ్యా కిషోర్ గారు మనతో పాటు టీసాట్ స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు టీసాట్ నెట్వర్క్. వెల్కమ్ మేడం. ఇప్పుడు మనకి ప్రస్తుతం రైతులు పొలాల్లో ఉన్న ఈ అపరాల పంటల సాగు ఎలా జరుగుతుందంటారు? ప్రస్తుతం రైతు పొలాల్లో ఖరీఫ్లో అంటే వానాకాలంలో సాగు చేయబడిన కందితో పాటు పెసర, మినుము, తర్వాత ఇప్పుడు యాసంగి కోసము శనగ పంట వేయడానికి రైతులందరూ కూడా సన్నాహాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం వానాకాలంలో వేసిన కంది పంట సుమారుగా 10,70,000 ఎకరాలలో సాగు అవుతూ ఉన్నది. ఈ సంవత్సరము ప్రభుత్వం నిర్దేశించిన నియంత్రిత సాగులో భాగంగా కంది పంటను ఈసారి రైతు సోదరులు ఎక్కువ మొత్తంలో సాగు చేయడానికి మక్కువ చూపారు. ఆ విధంగానే పంట ఇప్పుడు ప్రస్తుతం పూత దశలో ఉంది. స్వల్పకాలిక రకాలైతే పూత దశలో ఉన్నాయి. మధ్యకాలిక రకాలు అంటే 160 నుంచి 180 రోజులు పంట కాలం ఉండే మధ్యకాలిక రకాలు మొగ్గ దశలో ఉన్నాయి. ఇక పెసర మినుము పంటల గురించి ఆలోచించినట్లయితే ఈ పంటలో అక్టోబర్ 15 తర్వాత, అక్టోబర్ చివరిలో విత్తుకున్నారు. ఈ సంవత్సరం కంటిన్యూస్గా కురిసిన వర్షాల మూలంగా చివరిలో పెసర మినుము సాగు చేశారు. తర్వాత ఇప్పుడు ప్రస్తుతము ఉన్న పరిస్థితులు చూస్తే చలి ఆల్రెడీ మొదలైంది. ఈ యాసంగిలో ఇప్పుడు మనకు అనుకూలమైన పంట శనగ పంట. శనగ వేసుకోవడానికి రైతులు ఇప్పుడు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పుడు శనగ పంట ఉధృతంగా విత్తుకుంటున్నారు. అంటే ఇప్పుడు మనకి కంది విషయానికి వస్తే సుమారు 10 లక్షల ఎకరాలు సాగు చేస్తున్నారు. అసలు ఈ కందిలో వచ్చే ప్రధాన సాగుకి సంబంధించి సమస్యలు ఎలా ఉన్నాయంటారు? కందిలో చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇంతకుముందు మనం అనుకున్నట్లు స్వల్పకాలిక రకాలు పూత దశకు వచ్చాయి. అదే మధ్యకాలిక రకాలు మొగ్గ దశలో ఉన్నాయి. ఈ నవంబర్ మాసంలో ఈ పూత పిందె దశలో, కాయ దశలో ఉండే ఈ సమయంలో కందిలో ప్రధానంగా మనకు కాయతొల్చే పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ కాయతొల్చే పురుగుల ఉధృతిని నివారించుకున్నట్లయితే మనం అధిక దిగుబడులు పొందవచ్చు. ఇక కాయదొల్చే పురుగుల్లో ముఖ్యంగా 2 రకాలు. ఒకటి మారుకా మచ్చల పురుగు. మన కాలర్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు చెప్పండి. మనోహర్ అండి, గుంటూరు నుంచి. మనోహర్ గారు, మీ ప్రశ్న అడగండి. మాది మినుము అండి. మినుము 45 రోజులండి. ఓకే మనోహర్ గారు, మీ టీవీ వాల్యూమ్ తగ్గించాలండి. మరూకా పురుగు ఎక్కువగా ఉందండి. తగ్గించాను మేడం గారు. హలో, మీ టీవీ వాల్యూమ్ వినిపిస్తూనే ఉందండి, కొంచెం తగ్గించండి టీవీ వాల్యూమ్. తగ్గించాను మేడం గారు. ఇప్పుడు అడగండి మనోహర్ గారు. మరూకా పురుగు బాగా విపరీతంగా ఉందండి. ఓకే, దానికి నివారణ చర్యలు చెబుతారని. మరొక పురుగు అని ఎక్కువగా ఉందంట. అయితే కందిలో మనం ఇంతకుముందు మనం అనుకున్నట్లు కందిలో కానీ లేదంటే పెసర మినుములో మొగ్గ దశలో లేదా పూత దశలో కాయపడే దశలో మారుకా ముచ్చల పురుగు అనేది ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మారుకా ముచ్చల పురుగు రాకుండా ముందుగా మొగ్గ దశలో 1500 ppm వేప నూనెను 5 మిల్లీలీటర్ లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా మనము నివారించుకోవచ్చు. ఒకవేళ పురుగు ఉధృతి పంట మీద గూళ్ళు ఎక్కువగా ఉన్నట్టయితే, పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే మనము స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్ లీటర్ నీటికి కానీ
లేదంటే క్లోరాంథ్రినిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కానీ, నొవాల్యూరాన్ 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి కానీ, లేదంటే ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు మిల్లీలీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ మందులను మార్చి పిచికారీ చేసుకోవడం ద్వారా మారకా మచ్చల పురుగును నివారించుకోవచ్చు. ముఖ్యంగా మారకా మచ్చల పురుగు రాకముందే కందిలో కానీ, మినుములో కానీ, పెసరలో కానీ మొగ్గ దశలోనే వేప నూనెను మనము పిచికారీ చేసినట్లయితే ఆ మొగ్గ మీద కాయల చివర్లా ఉండే గుడ్డు పగిలిపోయి ముఖ్యంగా మనకు ఆ పురుగుల ఉధృతిని తొలి దశలోనే మనం నివారించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వేప కషాయాన్ని స్ప్రే చేసుకోవడము, తర్వాత కొద్ది మొత్తంలో ఉధృతి ఉన్నప్పుడు మనము క్లోరిఫైరిపాస్ మరియు క్లోరిఫైరిపాస్ 2.5 మిల్లీలీటర్ లీటర్ నీటికి, దానితో డైక్లోరోవాస్ అనే మందును 1 మిల్లీలీటర్లు లీటర్ నీటికి ఈ 2 మందుల మిశ్రమాన్ని కానీ, లేదంటే నొవాల్యూరాన్ 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి మరియు డైక్లోరోవాస్ 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే తొలి దశలో నివారించుకోవచ్చు. ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు స్పైనోసాడ్, క్లోరాంథ్రినిప్రోల్ వంటి మందులకు వెళ్ళాలి. కాలర్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు చెప్పండి. నాగేష్ అండి. నాగేష్ గారు చెప్పండి మీ మేడం. ప్రశ్న అడగండి. మేము ఇప్పుడు మొక్కజొన్న తీసేసాము, సాయిజొన్న వేయాలనుకుంటున్నాము. ఏ రకం వేయాలి, ఏ టైంలో వేయాలి? నవంబర్లో వేయాలని ఐడియా ఉంది సార్. ఏంటిది, ఏ పంట అన్నారు? మొక్కజొన్న అండి. మొక్కజొన్న తీసాము, దాని ప్లేస్ లో సాయిజొన్న వేయాలనుకుంటున్నాము. సాయిజొన్న వేయాలనుకుంటున్నారంట. మొక్కజొన్న తీసేశారు, ఆ ప్లేస్లో సాయిజొన్న వేయాలనుకుంటున్నారంట. సాయిజొన్న. సో జొన్న పంట విత్తుకోవాలనుకుంటే పాలెం పచ్చజొన్న, పాలెం పరిశోధనా స్థానం నుంచి విడుదల కాబడిన రకాలను ఎంచుకొని సాగు చేసుకోవాలి. లేదంటే మనకు యాసంగికి అనుకూలమైన జొన్న హైబ్రిడ్ జొన్న రకాలు కూడా మార్కెట్లో లభ్యమవుతుంటాయి. వాటిలో ఏదైనా రకాన్ని ఎంచుకొని విత్తుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకి కంది కోత సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందంట? ముఖ్యంగా కంది కాయదొల్చే పురుగులు నివారణ చేసుకున్న తర్వాత మనం గమనించాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే నీటి యాజమాన్యం. సాధారణంగా రైతులు పూత దశలో కూడా బెట్టకు వస్తుందని చెప్పి నీరు కట్టే అవకాశం ఉంది. అప్పుడు నీరు కట్టినప్పుడు ఏంటంటే కంది బెట్టకు గురైనప్పుడు కానీ, లేదంటే నీరు అధికంగా ఉన్నప్పుడు కానీ పూత రాలిపోతుంది. కాబట్టి ఈ మొగ్గ దశలో, కాయ గట్టిపడే దశలో మనము నీటి యాజమాన్యం చేసుకోవాలి. అలాగే బెట్ట పరిస్థితులు, పూత ఎక్కువగా ఉండి బెట్ట పరిస్థితుల్లో లోనైనప్పుడు 2 గ్రాములు 2% యూరియా కానీ 2% DAP ద్రావణాన్ని పిచికారీ చేసుకున్నట్లయితే బెట్ట పరిస్థితులు నివారించుకోవచ్చు. ఇక కోత సమయంలో మనం గమనించాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే కాయ పూత నుంచి కోతకు వచ్చే వరకు మనకు సుమారుగా 45 నుంచి 60 రోజుల సమయం పడుతుంది రకాన్ని బట్టి. సో అప్పుడు మనం అది చెట్టు మీద కాయలు 80% కాయలు పక్వానికి వచ్చినప్పుడు, అంటే పక్వం అంటే కాయ ఆకుపచ్చ వర్ణం నుండి పసుపుపచ్చ వర్ణం, తర్వాత నల్ల రంగుకు మారుతుంది. ఆ నల్ల రంగుకు మారిన కాయలు 80% కాయలు నల్ల రంగుకు మారినప్పుడు మనం పంటను కోసుకోవాలి. ఎక్కువ కాలం చివరి కాయలు కూడా పక్వానికి వచ్చే వరకు మనం ఎదురు చూసినప్పుడు ఏమవుతుందంటే మొదటగా కాసిన కాయలు చిట్లిపోయే అవకాశం ఉంది, కాబట్టి నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి రైతులందరూ కూడా 80% కాయలు పక్వానికి వచ్చినప్పుడు కోసుకొని గూళ్ళు కట్టి ఎండనివ్వాలి. అలాంటప్పుడు చివరి దశలో ఏర్పడిన కాయలు కూడా గట్టిపడే అవకాశం ఉంటుంది. అలా గూళ్ళు కట్టిన కాయలను తర్వాత దాన్ని థ్రెషింగ్ చేసుకొని, నూర్పిడి చేసుకొని విత్తనాన్ని సేకరించుకోవాలి, ధాన్యాన్ని సేకరించుకోవాలి. అంటే ఇప్పుడు ఈ కోత అనంతరం ఈ కంది ధాన్యం అంటే ఎలా నిల్వ చేసుకుంటారంటారు? ముఖ్యంగా ఈ కంది ఈ సరైన తేమ శాతం వచ్చే వరకు బాగా ఎండనివ్వాలి. ఎండనివ్వకపోతే ఏంటంటే అధిక తేమ శాతంతో ఉన్నప్పుడు దానిలో బ్రూచిడ్స్ అనే నిల్వ పురుగులు ఆశిస్తాయి. సో దానివల్ల ఏంటంటే
కంది ధాన్యంగా పనికిరాదు, ఒకవేళ విత్తనంగా సేకరించినప్పుడు కూడా విత్తనంగా పనికిరాదు. సో అందువల్ల ధాన్యంలో తేమ శాతం అనేది 9% కంటే తక్కువగా ఉండే వరకు చక్కగా ఎండనివ్వాలి. ముందుగా ఇంతకుముందు మనం అనుకున్నట్లు కోత కోసిన తర్వాత గూళ్ళుగా పెట్టి 7 నుంచి 10 రోజుల పాటు ఎండనిచ్చి తర్వాత నూర్పిడి చేసుకొని విత్తనాన్ని జాగ్రత్తగా ధాన్యాన్ని జాగ్రత్తగా శుభ్రపరచుకొని సరైన తేమ శాతం అంటే 9% కంటే తక్కువ వచ్చే వరకు బాగా ఎండనివ్వాలి. ఎండిన ధాన్యాన్ని సరైన గోనె సంచుల్లో కానీ లేదంటే స్టోరేజ్ బిన్స్ అంటే గిన్నెల లాంటి పాత్రల లాంటి వాటిలో కానీ లేదంటే పాలిథీన్ సంచుల్లో కానీ గాలి చొరబడకుండా నిల్వ చేసుకోవాలి. ఇలా నిల్వ చేసే ముందు గోనె సంచుల్లో నిల్వ చేసే అవసరం వచ్చినప్పుడు ఆ సంచులను మలాథియాన్ ద్రావణంతో పిచికారీ చేయడం ద్వారా మలాథియాన్ ద్రావణంతో పిచికారీ చేసి ఆ సంచులను బాగా ఎండనిచ్చి దానిలో విత్తనాన్ని సేకరించుకొని నిల్వ చేసుకోవాలి. ఈ నిల్వ చేసుకునేటప్పుడు డైరెక్ట్గా నేల మీద నిల్వ చేసుకోకుండా కింద చెక్క దిమ్మలు వేసుకొని వాటి మీద సంచులను పెట్టి నిల్వ చేసుకోవాలి. నిల్వ చేసుకున్నప్పుడు సంచులు ఎట్టి పరిస్థితుల్లో కూడా గోడలకు ఆనకుండా చూసుకోవాలి. అలా మనము దగ్గరగా చూసుకుంటూ ఎలాంటి ఎలుకల ద్వారా కానీ క్రిమికీటకాల ద్వారా కానీ ఆ ధాన్యము ఎటువంటి డ్యామేజ్ కాకుండా జాగ్రత్తగా చూసుకున్నట్లయితే మనము దాన్ని మంచి కందిపప్పు కానీ లేదంటే మంచి విత్తనాన్ని కానీ తర్వాతి దశలో మనము వాడుకునే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు మనకు ప్రస్తుతం విత్తుకోవడానికి అనుకూలమైన అపరాల పంటలు ఏవి అంటారు? ఇప్పుడు ప్రస్తుతం ఈ సంవత్సరము గత ఈ వానాకాలంలో కురిసిన అధిక వర్షాల మూలంగా మనకు ముఖ్యంగా పత్తి కానీ తర్వాత మిగిలిన పంటలన్నీ కూడా ఒక అధిక నీటి ఎద్దడికి గురై చాలా నష్టపోయిన పరిస్థితులు కనబడుతున్నాయి. సో ఈ సందర్భంలో రైతు సోదరులు చాలామంది పత్తిని ముందుగానే ముగించుకొని వేరే పంటలకు వెళ్ళే ఆలోచనతో ఉన్నారు. వీరందరికీ కూడా మనకు ఈ సమయంలో మనము పండించుకోవాల్సిన మనకు అనుకూలమైన పంటలు గమనించినట్లయితే అపరాల విషయానికి వస్తే శనగ పంట అనేది చాలా ముఖ్యమైన పంట. ఈ పంటను మనం ఇప్పుడు నవంబర్ 15 వరకు విత్తుకోవచ్చు. ఈ సమయంలో నవంబర్ 15 వరకు విత్తుకుంటే మనం అధిక దిగుబడులు పొందొచ్చు. శనగ అనేది ప్రధానమైన పంటగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు అంటే మనకి ఇప్పుడు శనగల సాగుకు మన ప్రాంతానికి సంబంధించి మన కాలర్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు చెప్పండి. నేను కల్లకూతుండి మాట్లాడుతున్నా. చెప్పండి. ఇప్పుడు కొద్దిగా లేట్ అయింది, నువ్వు ఉలువలో వేసుకోవచ్చునా అని. మాకు సీట్ దొరకలేదు, అందువరకు లేట్ అయింది. ఏంటండి ఏం లేట్ అయింది? ఉలువలు వేసుకోవచ్చా? ఇప్పుడు లేట్ అయిపోయింది కదా అంటున్నారు. ఇప్పుడు మనకు ఉలువలు కూడా వేసుకోవడానికి లేదు. మన ప్రాంతంలో చలి అధికంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఇటువంటి పంటలు వేసుకున్నప్పుడు మనకు బూడిద తెగులు తర్వాత చలి ఎక్కువ తీవ్రంగా ఉన్నప్పుడు మొలక వచ్చే శాతం కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఇటువంటి పంటలు పోకుండా శనగ పంట వంటి వాటిని ఎంచుకుంటే మంచిది. ఇప్పుడు మనకి శనగల సాగుకు మన ప్రాంతానికి అనుకూలమైన రకాలు ఏమంటారు? శనగ పంటలో మనకు ప్రధానంగా 2 రకాలు. ఒకటి దేశీ రకాలు, కాబూలీ రకాలని చెప్పుకుంటాము. దేశీ రకాలంటే చిన్నపాటి శనగలు. తర్వాత కాబూలీ రకాలంటే మనము తెల్లగా ఉంటాయి, లావుపాటి గింజలు ఉండేటి కాబూలీ రకాలు. ఇక దేశీ రకాల గురించి చూసినట్లయితే దేశీ రకాల్లో ముఖ్యంగా ఇప్పుడు రైతు సోదరులందరూ కూడా JG11 అనే రకాన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. JG11 అనే రకం 95 నుంచి 100 రోజుల పంటకాలము, 8 నుంచి 10 క్వింటాల దిగుబడిని ఇస్తుంది, ఎండు తెగులను తట్టుకుంటుంది, అలాగే కొద్ది వరకు
డ్రై రూట్ రాట్ వేరుకుళ్ళు తెగులను కూడా కొద్ది వరకు తట్టుకుంటుంది, అధిక దిగుబడినిచ్చే రకం. ఇక JG11తో పాటు జాకీ 9218 అనే రకం కూడా ఉన్నది. వీటితో పాటు కొత్త రకాల గురించి ఆలోచించినట్లయితే నంద్యాల శనగ 1 అనే రకం. ఈ రకము 95 నుంచి 100 రోజుల పంట కాలము, స్వల్పకాలిక రకము. లేటుగా విత్తుకునేటట్టయితే ఒకసారి రైతు సోదరులు ఎప్పుడైనా లేటుగా విత్తుకునే పరిస్థితులు అంటే బెట్ట పరిస్థితులను తట్టుకుంటుంది, అధిక ఉష్ణోగ్రతను తట్టుకుని లేట్ సోయింగ్స్ కూడా అనుకూలమైన రకము నంద్యాల శనగ 1. దీంతోపాటు నంద్యాల శనగ 47 అనే రకం. ఈ రకము 90 నుంచి 105 రోజుల పంట కాలము, 10 నుంచి 12 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. ఈ రకము ముఖ్యంగా యాంత్రికంగా కోసుకోవడానికి అత్యంత అనుకూలమైన రకం. అంటే మెకానికల్ హార్వెస్టింగ్కు చాలా అనుకూల రకమని చెప్పుకోవచ్చు. సో ఇటువంటి రకాలు ఇవన్నీ మనం అనుకున్న ఈ రకాలన్నీ కూడా ఎండు తెగులను, ప్రధానంగా శనగలో వచ్చే ప్రధానమైన సమస్య ఎండు తెగులు. ఈ ఎండు తెగులను తట్టుకునే రకాలు, ఇటువంటి రకాలను ఎంచుకోవచ్చు. అంటే మనకి ఇప్పుడు శనగలో ఈ యాంత్రీకరణ ఎలా ఉంది అంటారు? శనగలో మనము విత్తడానికి సీడ్ డ్రిల్ అనే పరికరం మనకు అందుబాటులో ఉంది. సీడ్ డ్రిల్లో ఏంటంటే విత్తనము తర్వాత దానికి కావాల్సిన ఎరువును ఒకేసారి భూమిలో వేసుకోవచ్చు. తర్వాత ఇలా మనము యాంత్రీకరణ ద్వారా పోయినప్పుడు ఏమంటే విత్తన మోతాదు, విత్తనాలు పడే అంతర దూరం కావచ్చు, లేదంటే మొక్కకు తర్వాత సాలుకు అంటే వరుసకు మధ్య అంతర దూరము సరిగ్గా నిర్ధారించబడి సరైన మోతాదులో సరైన లోతులో విత్తనం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు మొక్కల సాంద్రత చాలా చక్కగా ఉంటుంది. దీంతోపాటు సీడ్ డ్రిల్ ద్వారా మనం విత్తుకోవడము, తర్వాత మెకానికల్ హార్వెస్టింగ్ అంటే ఇంతకుముందు మనం అనుకున్నట్లు NBEG 47 అనే రకం. ఇది యాంత్రికంగా మనం కోసుకోవడానికి అనుకూలం. కాబట్టి సీడ్ డ్రిల్ ద్వారా విత్తుకోవడం, మెకానికల్ హార్వెస్టింగ్ ద్వారా పంట కోత కోసుకోవడం, ఈ రెండు అంటే మేజర్గా మనం లేబర్ అంటే కూలీలను మనము వాడేది విత్తడానికి తర్వాత కోయడానికి, ఈ రెండు పనులు కూడా యాంత్రీకరణ ద్వారా మనం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకి శనగలో వచ్చే ప్రధానమైన చీడపీడలు ఏవి అంటారు? శనగలో మనకు మొదట విత్తిన 25 రోజుల వరకు కూడా మనకు రబ్బర్ పురుగు అనేది వస్తుంటుంది. ఇది ఆశించినప్పుడు ఏమంటే ఆకుల అడుగు భాగాన కుప్పలుగా పురుగులు ఎక్కువ మొత్తంలో ఉండి ఆకును గీరి తిని పచ్చని పదార్థాన్ని తిని ఆకును తెల్లబరుస్తాయి. చివరికి ఆ ఆకులు ఎండిపోయి మొక్క అంతా వడిలిపోయే పరిస్థితి ఉంటుంది. మనం గమనించకుండా ఉన్నట్లయితే ఆ పురుగు ఉధృతి వల్ల గణనీయమైన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పురుగును మొదటనే గమనించి సమర్థవంతంగా నివారించుకోవాలి. దీనికోసము క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి కానీ, క్లోరిఫైరిపాస్ 2.5 మిల్లీలీటర్ లీటర్ నీటికి కానీ, లేదంటే నోవాల్యూరాన్ 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి కానీ కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. దీనితో పాటు మనకు కాయ ఏర్పడే దశలో, పూత దశలో శనగపచ్చ పురుగు ఆశించే అవకాశం ఉంటుంది. ఈ శనగపచ్చ పురుగు ఆశించకుండా మనం ముందే వేప నూనెను 1500 ppm వేప నూనెను 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా, తర్వాత ఒకవేళ పురుగు ఉధృతి గమనించినట్లయితే క్లోరాంత్రినిప్రోల్ 0.3 మిల్లీలీటర్ లీటర్ నీటికి, లేదంటే స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్ లీటర్ నీటికి, లేదంటే ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కాయదల్చే పురుగులను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇక తెగుళ్ళ విషయానికి వస్తే మనకు శనగలో ముఖ్యంగా ఎండు తెగులు వచ్చే సమస్య ఉంటుంది. కాబట్టి ఈ ఎండు తెగులు రాకుండా ఉండాలంటే మనము సరైన రకాలను ఎంచుకోవాలి. అంటే ఒకటి ఎండు తెగులను తట్టుకునే రకాలు, ఇంతకుముందు మనం అనుకున్నట్లు JG11 కానీ, లేదంటే నంద్యాల శనగ 1 కానీ, లేదంటే
NBEG 47, నంద్యాల శనగ 47 అని వంటి ఎండు తెగులను తట్టుకునే రకాలను ఎంచుకోవడం ద్వారా. తర్వాత విత్తన శుద్ధి. ఈ విత్తన శుద్ధి అంటే విత్తనాన్ని విత్తే ముందు ట్రైకోడర్మా విరిడితోని విత్తన శుద్ధి చేసుకోవాలి. 8 గ్రాముల ట్రైకోడర్మా విరిడి కిలో విత్తనానికి పట్టించి విత్తుకోవడం ద్వారా. తర్వాత పంట మార్పిడి చేయడం ద్వారా ఈ పద్ధతుల ద్వారా ఎండు తెగులు మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇంకా ఇంతకుముందు మనం కాయదొల్చ పురుగులు అనుకున్నాం. కాయదొల్చ పురుగులు శనగపచ్చ పురుగు. ముఖ్యంగా ఈ శనగపచ్చ పురుగు కేవలం రాసాయనిక మందులే కాకుండా మనము కొన్ని యాజమాన్య పద్ధతులు అంటే ధనియాలు అంతర పంటగా వేసుకోవడం, చుట్టూ జొన్న పంట వేసుకోవడం, అక్కడక్కడ బంతి పూల మొక్కలను పెంచుకోవడం ద్వారా మనము మిత్ర పురుగులను పెంచుకొని శనగపచ్చ పురుగును నివారించుకోవచ్చు. ఈ రకంగా విత్తన శుద్ధి ద్వారా తెగుళ్లను, సమగ్ర యాజమాన్య పద్ధతుల ద్వారా పురుగులను నివారించుకొని అధిక దిగుబడులు పొందాలి. అంటే ఇప్పుడు మనకి శనగలు ఈ అధిక దిగుబడికి పాటించాల్సిన పద్ధతులు ఏవి అంటారు? ముఖ్యంగా శనగ అనేది మిగులు తేమతోని తర్వాత మంచు ఆధారంగా పండే పంట. ఈ పంట నల్లరేగడి నేలలు లేదంటే మధ్యస్థ బరువైన నేలలు, ఏదైతే తేమను పట్టి ఉంచే నేలలు ఉండేయో అటువంటి నేలల్లో ఈ సాగు చేయడానికి అత్యంత అనుకూలం. ముఖ్యంగా ఈ విత్తన బరువును బట్టి విత్తన మోతాదుని ఎంచుకోవాలి. అంటే దేశీ రకాలైతే దేశీ రకాలంటే ఇంతకుముందు అనుకున్నట్టు JG11, నంద్యాల శనగ 1, నంద్యాల శనగ 47 ఇటువంటి రకాలైతే 25 నుంచి 35 కిలోలు ఎకరానికి విత్తన మోతాదు తీసుకోవాలి. ఇక కాబూలీ రకాలంటే ఇంతకుముందు మనం అనుకున్నట్లు గింజ లావుగా ఉండి మనము తినడానికి ఉపయోగించే ఈ రకాలు, కాబూలీ రకాలు గింజ బరువు అధికంగా ఉంటుంది కాబట్టి మనము 45 నుంచి 60 కిలోల వరకు విత్తన మోతాదును ఎంపిక చేసుకోవాలి. కాబూలీ రకాల గురించి ఆలోచించినట్లయితే మనకు NBEG 119 అనే రకం ఉంది. ఇది 95 నుంచి 100 రోజుల పంట కాలం, 8 నుంచి 10 క్వింటాల దిగుబడిని ఇస్తుంది, ఎండు తెగులను తట్టుకుంటుంది. ఇంకా కాబూలీ రకాల్లో శ్వేత అనే రకం ఉంది. అంటే విత్తడం ఆలస్యమైనప్పుడు ఈ రకాన్ని ఎంచుకోవచ్చు. శ్వేత అనే రకాన్ని 80 నుంచి 85 రోజుల పంట కాలము, స్వల్పకాలిక రకం కాబట్టి దీనిలో కొద్దిగా దిగుబడి తక్కువగా వస్తుంది, 6 నుంచి 7 క్వింటాల దిగుబడి వస్తుంది. ఇది కూడా ఎండు తెగులను తట్టుకుంటుంది. ఇలా ఎండు తెగులను తట్టుకునే రకాలను ఎంచుకోవాలి. ఇక తర్వాత విత్తన మోతాదును ఎంచుకున్న తర్వాత విత్తన శుద్ధి అనేది చాలా ఇంపార్టెంట్. విత్తన శుద్ధిలో భాగంగా మనం మొదట థైరమ్ లేదా క్యాప్టన్ 3 గ్రాములు కేజీ విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. తర్వాత రైజోబియం కల్చరు. మనము శనగ పంటను మొదటిసారి విత్తుకున్నట్లయితే రైజోబియం కల్చర్తోని విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి. దీనికి గాను 200 గ్రాముల రైజోబియం కల్చర్ను 8 కిలోల విత్తనానికి పట్టించాలి. ఎలా పట్టించాలంటే 1 లీటరు నీటిలో 100 గ్రాముల పంచదార కలిపి మరగనిచ్చి పానకాన్ని చేసుకోవడం ద్వారా లేదంటే స్టార్చ్ పౌడర్ ద్వారా కానీ చేసుకొని ఆ పానకాన్ని బాగా చల్లారిన తర్వాత విత్తనానికి రైజోబియం కల్చర్తో పాటు పట్టించి ఉంచి నీడలో ఆరబెట్టుకోవాలి. తర్వాత ట్రైకోడర్మా విరిడి జీవ శిలీంద్రనాశినితో మనము విత్తన శుద్ధి చేసుకోవాలి. 8 గ్రాముల ట్రైకోడర్మా విరిడి కిలో విత్తనానికి సరిపోతుంది కాబట్టి దీనితో విత్తన శుద్ధి జరుపుకొని విత్తుకోవాలి. విత్తినప్పుడు యాంత్రికంగా కానీ లేదంటే సాళ్ళ పద్ధతిలో బోధే సాళ్ళ పద్ధతిలో విత్తుకోవాలి. సాలుకు 30 సెంటీమీటర్ల దూరం ఉండేటట్టు మొక్కకు 10 సెంటీమీటర్లు ఎడంగా విత్తుకోవాలి. విత్తుకున్నప్పుడు మొక్కల సాంద్రత చదరపు మీటర్కు ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. అంటే మొక్కల సాంద్రత చదరపు మీటర్కు 33 మొక్కలు తగ్గకుండా ఉండేలా నిర్ధారించబడిన సాంద్రతలో మనం మొక్కలను విత్తుకోవాలి. ఇలా విత్తుకున్న తర్వాత సరైన పోషక యాజమాన్యం పాటించాలి. ముఖ్యంగా
శనగ కోసం శనగ పంటకు సేంద్రియ ఎరువుల గురించి ఆలోచించినట్లయితే ఎకరానికి 2 టన్నుల బాగా మాగిన పశువుల ఎరువును చల్లుకోవాలి. తర్వాత విత్తనానికి రైజోబియం కల్చర్ను పట్టించాలి. తర్వాత ఇంకా మిగిలిన పోషకాల గురించి ఆలోచించినట్లయితే 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాష్, 40 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువులను ఎంచుకోవాలి. దీనికి గాను మనము 18 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 14 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను దుక్కిలో వేసుకుంటే మనము అనుకున్న 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరము, 8 కిలోల పొటాషు ఎరువులు అందుతాయి. మనము భాస్వరాన్ని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో అందించినప్పుడు మరి సపరేట్గా గంధకాని కోసం ఎరువు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్లో భాస్వరంతో పాటు గంధకం కూడా మొక్కకు అందజేయబడుతుంది. కాబట్టి మనము భాస్వర రూపంలో భాస్వరాన్ని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో అందించే ఏర్పాటు చేసుకోవాలి. ఇక తర్వాత నీటి యాజమాన్యం గురించి ఆలోచించినట్లయితే తేలికపాటి తడులు ఇవ్వాలి. నీరు నిల్వ ఉండేలా చూసుకోకూడదు ఎప్పుడు కూడా. విత్తిన 30 నుంచి 35 రోజుల తర్వాత 55 నుంచి 60 రోజుల తర్వాత 2 తేలికపాటి తడులు ఇవ్వడం ద్వారా మనకు దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే బెట్ట పరిస్థితులు ఉన్నట్లయితే 2% యూరియా కానీ 2% DAP ద్రావణాన్ని కానీ పిచికారీ చేసుకున్నట్లయితే దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. 2% అంటే 20 గ్రాముల యూరియాను 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేసుకున్నప్పుడు దిగుబడులు పెరిగే అవకాశం ఉంటుంది. ఇక సరైన సమగ్ర సస్యరక్షణలు చేపట్టి పంట కోత తీసుకున్నట్టయితే అధిక దిగుబడులు పొందవచ్చు. మన రాష్ట్రంలో ఇప్పుడు మనకు సంబంధించి కంది, పెసర, మినుము, శనగ మొదలైన ముఖ్యమైన పంటలు ఉన్నాయి. ఇవే కాకుండా ఉలవ, అలసంద, సోయా చిక్కుడు, రాజ్మా కూడా కొంతవరకు సాగు చేస్తున్నారు. అయితే ఈ పంటలకు సంబంధించి రోజు రోజుకు నిస్సారం అవుతున్న సాగు భూములను పూర్వపు స్థితికి తీసుకురావడానికి అసలు ఎలాంటివి చేపట్టాలి, ఎలాంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాల్సి ఉంటుందని చక్కటి సలహాలు, సూచనలు అందిస్తున్నారు సంధ్యా కిషోర్ గారు. ఈ అంశంపైన మీకేమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయవచ్చు. మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనకి పెసర విషయానికి వస్తే పెసర పంటల గురించి వివరించండి ఒక్కసారి. ఇప్పుడు ప్రస్తుతము వానాకాలంలో వర్షాలు కంటిన్యూస్గా పడడం ద్వారా రైతు సోదరులు అక్టోబరు 15 తర్వాత, అక్టోబర్ చివరి మాసంలో తర్వాత నవంబరు మొదటి వారంలో పెసర, మినుమును సాగు చేసుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతము పెసర, మినుము శాఖీయ దశలో అంటే 15 రోజుల లేదంటే 20-25 రోజుల వయసున్న పంటలు మనం గమనించవచ్చు. ముఖ్యంగా పెసర చూసినట్లయితే యాసంగిలో కలుపు యాజమాన్యం జాగ్రత్తగా చేసుకోవాల్సి ఉంటుంది. కలుపు విత్తిన మొదటి 30 రోజుల వరకు పంటలో ఎలాంటి కలుపు బెడద లేకుండా చూసుకోవాలి. దానికి గాను విత్తిన తర్వాత పెండిమిథలిన్ అనే మందును ఎకరాకు 1.3 నుంచి 1.6 లీటర్ల నీటి 1.3 నుంచి 1.6 లీటర్లు కలుపు మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే కలుపు రెండాకు దశలో ఉన్నప్పుడు అంటే విత్తిన 15 నుంచి 20 రోజుల తర్వాత కలుపు రెండాకు దశలో ఉన్నప్పుడు ఇమాజిత్ పైర్ అనే మందును ఎకరాకు 300 మిల్లీలీటర్లు పిచికారీ చేసుకోవాలి. వీటితో పాటు 25 రోజుల వయసున్న 25 రోజులప్పుడు పంట 25 రోజులు ఉన్నప్పుడు మనము అంతర్కృషి చేయడం ద్వారా కలుపును సమర్థంగా నివారించుకోవడంతో పాటు తేమను కాపాడుకోవచ్చు. తేమ ఆవిరి కాకుండా కాపాడుకోవచ్చు. సో పంట త్వరగా బెట్టకయ్యే అవకాశం ఉండదు. కాబట్టి అలా కలుపు నివారణ చర్యలు చేపట్టి మనము వాటితో పాటు ఎప్పుడైతే మొగ్గ దశకు వస్తుందో అప్పుడు పురుగుల బెడద, కాయదొలిచే పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మొదటగానే మొగ్గ దశలోనే మనము వేప కషాయాన్ని పిచికారీ చేయడం ద్వారా
తర్వాత సరైన సస్యరక్షణ చేపట్టడం ద్వారా మనం కాయదొంచ పురుగులను ఉధృతిని నివారించుకోవచ్చు. వీటితో పాటు ఎప్పుడైతే పంట బెట్టకు గురైతుందో అప్పుడు 2% యూరియా ద్రావణాన్ని కానీ డిఏపి ద్రావణాన్ని కానీ పిచికారీ చేసుకోవాలి. మన కాలర్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి. హలో, నమస్తే అండి. మీ పేరు చెప్పండి. నా పేరు చక్రం అండి. చెప్పండి, మీ ప్రశ్న అడగండి. హలో, మీ ప్రశ్న అడగండి. డిసెంబర్ ఫస్ట్ వీక్ వరకు వేయచ్చా అని. ఏదండి? పెసరు వేస్తే యాసంగి డిసెంబర్ ఫస్ట్ వీక్ వరకు వేయచ్చా అని. పెసరు వేస్తే యాసంగి. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ ఏ కామారెడ్డి డిస్టిక్ అండి. కామారెడ్డి. నల్ల నేలలు ఉంటాయి మావి. కామారెడ్డి డిస్టిక్. ఓకే అండి. నుంచి మాట్లాడుతున్నాను. అయితే మనకు పెసర మినుము విత్తుకోవడానికి అక్టోబర్ 15 చివరి సమయము. అక్టోబర్ 15 తర్వాత లేదంటే అక్టోబర్ చివరి వరకు కూడా విత్తుకోవచ్చు. కానీ నవంబరు డిసెంబర్లో విత్తుకున్నట్లయితే అధిక చలి ఉంటుంది కాబట్టి మొలక శాతం తక్కువగా ఉంటుంది. అలాగే మనకు దిగుబడి గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ మొదటి వారంలో విత్తుకోవడానికి లేదు. మన నెక్స్ట్ కాల్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి. చెప్పండి. మీ పేరు చెప్పండి. గణేష్. గణేష్ ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? సూర్యాపేట. సూర్యాపేట. మీ ప్రశ్న అడగండి. క్వశ్చన్ అడుగు గణేష్. యూరియా ఎక్కువ చల్లాలా వద్దా అని మ్యామ్. టీవీ వాల్యూమ్ తగ్గించాలి. కొంచెం టీవీ వాల్యూమ్ తగ్గించాలి గణేష్. ఏ పంటలో? వరి. ఇప్పుడు ఏ దశలో ఉంది వరి? వరి పంట ఇప్పుడు ఏ స్థాయిలో ఉంది? ఏ దశలో ఉంది మీకు ఇప్పుడు వరి పంట? మామూలుగా ఇప్పుడు వరి కోతల సమయం. మన కాలర్ అడిగిన ప్రశ్న మనకు అనుకోలేకపోయాం. అదే అంటే అది కాల్ కట్ అయిపోయింది ఏదో. అయితే ఇప్పుడు మనకి పెసర పంటకు సంబంధించి కలుపు యాజమాన్య పద్ధతులు ఎలా చేపట్టాల్సి ఉంటుందంట? ఇంతకుముందు మనం అనుకున్నట్లు కలుపు గురించి అయితే పెండిమితలేని విత్తిన 24 గంటల తర్వాత మనము పెండిమితలేని మందును 1.3 లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవడం. తర్వాత విత్తిన 25 రోజులకు 15 నుంచి 20 రోజుల తర్వాత విత్తిన 15 నుంచి 20 రోజుల తర్వాత ఇమాజిత్ పైరానేమా కలుపు నాశినిని 300 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి 300 మిల్లీలీటర్లు ఎకరానికి పిచికారి చేసుకోవడం ద్వారా మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. వీటితో పాటు అంతర్కృషి చేయడం ద్వారా విత్తిన 25 రోజుల తర్వాత అంతర్కృషి చేయడం ద్వారా కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇప్పుడు మనకి రోజు రోజుకి నిస్సారం అవుతున్న ఈ సాగు భూములని పూర్వస్థితికి తేవడానికి అపరాల పంటలు ఎంతో మేలు చేస్తున్నాయి అంటున్నారు. అయితే వాటి యాజమాన్యానికి సంబంధించి పోషక యాజమాన్యం ఎలా ఉందంటారు? అయితే మనము ఈ అపరాలను మన మొత్తం పంటల ప్రణాళికలో కనీసం సంవత్సరంలో ఒకసారి ఏదో సమయంలో మనము అపరాల పంటలు స్వల్పకాలిక అపరాల పంటలైన పెసర మినుము లాంటి పంటలను వేసుకొని మనం చేసుకున్నట్లయితే భూమిలో కార్బన్ శాతం పెరుగుతుంది. భూమిలో నత్రజని కానీ ఆర్గానిక్ కార్బన్ కాంటెంట్ కానీ ఇవన్నీ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి సేంద్రియ కార్బన్ శాతం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా అపరాలను ఒక భాగంగా చేసుకోవాలి. ఇక పెసర మినుము లాంటి పంటల్లో పోషక యాజమాన్యం గురించి ఆలోచించినట్లయితే ఈ పంటలు ముఖ్యంగా వేసుకునే ముందు ఎకరాకు 2 టన్నుల మాగిన పశువుల ఎరువుని వేసుకోవడం ద్వారా, తర్వాత విత్తనాన్ని రైజోబియం కల్చర్ ద్వారా విత్తన శుద్ధి చేయడం ద్వారా పంటలో వచ్చే వేరు బుడిపల సంఖ్య పెరిగి వాతావరణంలో ఉండే నైట్రోజన్ ఎక్కువ మొత్తంలో స్థిరీకరించడంతో భూమి సారవంతమవుతుంది. అలాగే పంట దిగుబడి కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా పెసర మినుములో 8 కిలోల నత్రజని 20 కిలోల భాస్వరము ఇచ్చే ఎరువులను వేసుకోవాలి. అంటే ఒక 50 కిలోల డిఏపి ఎరువును వేసుకున్నట్లయితే మనము అన్ని రకాలుగా సమగ్రంగా పోషకాలు అందించిన వారం అవుతాం. దీనితో పాటు పంట బెట్టకు గురైనప్పుడు 2% యూరియా ద్రావణాన్ని కానీ డిఏపి ద్రావణాన్ని కానీ పిచికారీ చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి పెసరకు సంబంధించి చీడపీడలు ప్రధానమైనవి ఎలా ఉన్నాయంటారు? అదే ముఖ్యంగా పెసరలో మొదటగా విత్తిన మొదటి దశలో
మనకు పెంకు పురుగులు ఆశించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వానాకాలంలో అవి ఆశించే అవకాశం ఉంటుంది. ఇంకా యాసంగిలో అయితే మనకు మొదట కాయదొలిచే పురుగులు, మొగ్గ దశలో కాయదొలిచే పురుగులు, మొగ్గ పూత కాయబడే దశలో కాయదొలిచే పురుగులు ఉంటాయి. తర్వాత మిగిలిన పంట కాలంలో మొత్తం అంటే మొదటి నుంచి చివరి వరకు మిగిలిన పంట కాలంలో యాసంగిలో ముఖ్యంగా రసం పీల్చే పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. దీనికి గాను ముఖ్యంగా రసం పీల్చే పురుగుల గురించి ఆలోచించినట్లయితే మొక్కల రసం పీల్చడం అనేది ముఖ్యంగా తెల్లదోమ అంటారు. తెల్లదోమ రసం పీల్చడం ద్వారా ఏమవుతుందంటే ఆకులు పసుపు వర్ణంలోకి మారుతాయి, మొక్క గిడసబారుతుంది, దిగుబడి గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ తెల్లదోమ ద్వారా ప్రమాదకరమైన వైరస్ తెగులు, పల్లాకు తెగులు ఉధృతి ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం తెల్లదోమను ఉనికిని జాగ్రత్తగా గమనించుకోవాలి. దీనికి గాను పసుపు వర్ణంలో ఉండే స్టిక్కీ ట్రాప్స్, ఎల్లో స్టిక్కీ ట్రాప్స్, జిగురు అట్టలు, పసుపు వర్ణంలో ఉండే జిగురు అట్టలు ఎకరాకు 10 నుంచి 20 అట్టముక్కలు అక్కడక్కడ పెట్టుకోవడం ద్వారా అవి అట్రాక్ట్ అయ్యి మనకు ఉధృతి తెలుస్తూ ఉంటుంది, తెల్లదోమల ఉధృతి తెలుస్తుంటుంది. తెల్లదోమ ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ట్రైజోఫాస్ 2 మిల్లీలీటర్లు నీటికి కలిపి పిచికారీ చేయాల్సి ఉంటుంది. మన కాలర్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ పేరు చెప్పండి. మనోహర్ రెడ్డి అమ్మా. మనోహర్ గారు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారండి? బళ్ళారి, కర్ణాటక నుంచి మాట్లాడుతున్నాను. బళ్ళారి. మీ ప్రశ్న అడగండి మనోహర్ గారు. సార్ యాక్చువల్లీ మేము ఇప్పుడు జొన్న ఉంది సార్, కంకి దశ వచ్చింది. చెప్పండి. కంకి దశ వచ్చిందమ్మా. దాని మధ్యలో మనం మినుములు కానీ పెసలు కానీ వేసుకోవచ్చా అంటే? మినుములు కానీ పెసర్లు కానీ వేసుకోవచ్చా అంటున్నారు. ఇప్పుడు మొదటి ప్రధాన పంట ఏ దశలో ఉందండి? ఇప్పుడు కంకి దశ వచ్చింది సార్. కంకి దశ ఉందంట. ఇప్పుడు కంకి దశలో ఉందా? ఇప్పుడు వేసుకోవడానికి లేదు. మొదటిలోనే స్వల్పకాలిక ప్రధాన పంటతో పాటు మనం అంతర పంటలుగా ఏదైతే వేసుకుంటామో అవి మొదటనే వేసుకున్నట్లయితే ఈ పాటికే మీకు మేజర్గా కాయ పట్టే దశ లేదంటే చివరి దశకు వచ్చేది, మన అపరాలు అనేది చివరి దశకు వచ్చేది. ఇప్పుడు మధ్యలో పంట మధ్యలో ఇప్పుడు వేసుకోవడానికి లేదు. అయితే ఇప్పుడు మనకి పెసర్లో ఈ అధిక దిగుబడికి ఎలాంటి పద్ధతులు పాటించాల్సి ఉంటుంది? ముఖ్యంగా పెసరలో భూమిని చక్కగా దుక్కి చేసుకొని యాంత్రికంగా కానీ ట్రాక్టర్ కల్టివేటర్ సహాయంతో కానీ సీడ్ డ్రిల్ సహాయంతో విత్తుకోవడం ద్వారా మొక్కల సాంద్రత సరిగ్గా ఉండేటట్లు చూసుకోవాలి. తర్వాత ఆయా సీజన్కి బట్టి వానాకాలము, యాసంగి, తర్వాత ఎండాకాలం ఆ సీజన్కి బట్టి దానికి సూటబుల్ అయ్యే దానికి సరైన రకాలను ఎంచుకోవాలి. అంటే మనకు యాసంగి ఎండాకాలంకు చూసినట్లయితే ముఖ్యంగా పల్లాకు తెగులు ఉధృతి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో పల్లాకు తెగులను తట్టుకునే రకాలైన యాదాద్రి కానీ, WGG42 అని పిలువబడే యాదాద్రి అనే రకం కానీ, ఏకశిల అనే రకం కానీ, శ్రీరామ MGG మధిర పరిశోధన స్థానం నుంచి విడుదల కాబట్టి MGG 351 కానీ ఇటువంటి రకాలను ఎంచుకోవాలి. ఇక మినుములు అయితే PU31 కానీ, LBG 752 కానీ, LBG 787 వంటి ఇటువంటి రకాలను ఎంచుకోవాలి. సో ఇట్లా పల్లాకు తెగులు తట్టుకొని ఆయా సీజన్లకు అనువైన రకాలను ఎంచుకోవడం, తర్వాత సరైన సమయంలో విత్తుకోవడం. అంటే మనకు యాసంగికి వస్తే అక్టోబర్ 15 వరకు విత్తుకోవచ్చు. అక్టోబర్ 15 తర్వాత లేట్ అయినా కొద్ది నవంబరు, డిసెంబర్లో విత్తుకున్నట్లయితే దిగుబడులు గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి సరైన సమయంలో విత్తుకోవడం, మొక్కల సాంద్రత చక్కగా చూసుకోవడం, తర్వాత నీటి యాజమాన్యం ఎప్పుడు కూడా పంట బెట్టకు గురి కాకుండా దగ్గరగా తడులు ఇవ్వడం, తర్వాత విత్తిన మొదటి 30 రోజుల పాటు కలుపు సమస్యలు ఎలాంటివి లేకుండా జాగ్రత్తగా చూసుకోవడం ద్వారా సరైన పోషక యాజమాన్యము, తర్వాత సమగ్ర కీటక యాజమాన్యం అంటే మార్క మచ్చల పురుగు, శనగపచ్చ పురుగు, ఇవి ఉధృతి దగ్గర ప్రతిరోజు గమనిస్తూ ఉండడం, మొగ్గ దశ నుంచే మనం సస్యరక్షణ చర్యలు వేప నూనె లాంటివి స్ప్రే చేయడము, తర్వాత ఉధృతిని బట్టి క్లోరిఫైరిపాస్, తర్వాత డైక్లోరోవాస్ నువాన్ ఆ మిశ్రమాన్ని స్ప్రే చేయడము, తర్వాత ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు స్పైనోసాడ్ లాంటి, క్లోరాంత్రిన్ ప్రోల్ లాంటి మందులను పిచికారీ చేయడము,
అలా చూసుకుంటూ జాగ్రత్తగా దగ్గర దగ్గర చూసుకోవడం ద్వారా కాయదొలచ పురుగులు నివారించుకోవడం. అలాగే ఇంతకుముందు మనం అనుకున్నట్టు రసం పీల్చే పురుగులు ఇవి కూడా మనకు దిగుబడిని గణనీయంగా తగ్గించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మనకు ఏదైతే తెల్లదోమ అయితే ఎల్లో స్టికీ ట్రాప్స్ అంటాం, అంటే పసుపు జిగురు అట్టలు. తర్వాత తామర పురుగులు త్రిప్స్ అని పిలుస్తాం. ఈ త్రిప్స్ కూడా ఎక్కువ మొత్తంలో డ్యామేజ్ మనకు నష్టపరుస్తూ ఉంటాయి. త్రిప్స్ మొదటి దశలో పంట మొదటి దశలో త్రిప్స్ ఈ తామర పురుగులు ఆశించినట్లయితే కొన్ని రకాల వైరస్ తెగుళ్లను వ్యాపించే అవకాశం ఉంది. కాబట్టి వీటిని కూడా సమర్థవంతంగా నిర్ధారణ చేసుకోవాలి. వీటికి గాను మనము బ్లూ స్టికీ ట్రాప్స్ అంటే నీలి రంగు జిగురు అట్టలు అక్కడక్కడ పొలంలో 10 నుంచి 20 వరకు పెట్టుకోవడం ద్వారా వాటి ఉధృతి గమనించడం, అవి ఎక్కువ మొత్తంలో ఉన్నప్పుడు మనము పిచికారీ మొదలుపెట్టడం, ఇటువంటివన్నీ చేసుకోవాలి. ఇట్లా సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించడం. తర్వాత నీటి తడులు దగ్గరగా ఎప్పుడు కూడా మొగ్గ దశలో, తర్వాత కాయ గట్టిపడే దశలో నీటి తడులు ఇచ్చుకోవడం ద్వారా, ఇవన్నీ సరైన సమయంలో పంట కోత చేసుకోవడం ద్వారా, ఇవన్నీ చేసుకొని గమనించినట్లయితే మనకు స్వల్పకాలిక పెసర పంటలో కూడా మనం 6 నుంచి 7 క్వింటాల దిగుబడి ఎకరానికి పొందొచ్చు. అంటే ఇప్పుడు మనకి వేసవి అపరాల సాగుకు సంబంధించి ఏ పంటలు విత్తుకోవచ్చు అంటారు? వేసవిలో చూసినట్లయితే, వేసవి అంటే మనకు జనవరి 20 తర్వాత అంటే ఫిబ్రవరి మొదటి వారంలో, ముఖ్యంగా ఫిబ్రవరి మొదటి వారంలో మనము పెసర మినుము లాంటి పంటలను వేసుకోవడం ద్వారా అధిక దిగుబడులు పొందవచ్చు. ముఖ్యంగా ఫిబ్రవరి మొదటి వారంలో వేసవిలో విత్తుకోవడానికి అనుకూలమైన రకాలను ఎంచుకోవాలి. తర్వాత ఇప్పుడు రైతు సోదరులందరూ కూడా పత్తి తీసేసిన తర్వాత వాళ్ళు అపరాల భూమి యొక్క సారం పెరగాలంటే ఖచ్చితంగా స్వల్పకాలిక అపరాలను ఎంచుకోవడం ఎంతైనా ముఖ్యం. ఇప్పుడు మనం ముఖ్యంగా జనవరిలో డిసెంబర్లో మనం పత్తి తీసేస్తుంటాం కాబట్టి అదంతా దుక్కి చేసుకొని ఫిబ్రవరి మొదటి వారంలో మనము పెసర మినుములను ఎంచుకోవాలి. పెసర మినుములు పంటలను ఎంచుకోవడం ద్వారా మనము భూసారం పెంచుకోవడం ద్వారా తర్వాత మంచి దిగుబడులను కూడా ఈ సీజన్లో ఈ పంటలను పండించుకోవడం ద్వారా సాధించుకోవచ్చు. పెసరలో అయితే మనము WGG 42 యాదాద్రి అనే రకాన్ని, లేదంటే ఏకశిల WGG 37 అనే రకాన్ని, తర్వాత MGG 351 అనే రకాన్ని, ఇటువంటి రకాలను ఎంచుకోవడం ద్వారా మనము ముందుకెళ్ళచ్చు. అయితే WGG 42 యాదాద్రి అనే రకం 60 రోజుల పంటకాలము, పల్లాకు తెగులను తట్టుకుంటుంది, ఎకరాకు 4 నుంచి 5 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. స్వల్పకాలిక రకం 60 రోజుల పంటకాలమే. ఈ రకం నుంచి వచ్చిన పంట కూడా గింజలు లావుగా ఉండి మెరుస్తూ ఉంటాయి. తర్వాత ఏకశిల అనే రకం, ఇది కూడా 70 నుంచి 75 రోజుల పంటకాలం, ఎకరాకు 6 నుంచి 7 క్వింటాల దిగుబడిని ఇస్తుంది, పల్లాకు తెగులను తట్టుకుంటుంది, మధ్యస్థ లావుగా ఉండే గింజ రకం, గింజ మెరుస్తూ ఉంటుంది. ఈ రకాన్ని కూడా పెంచుకోవచ్చు. దీంతోపాటు MGG 351 అనే రకం, ఈ రకము కాయలు గుత్తులుగా ఉంటాయి, పంట చివరి భాగాన వస్తూ ఉంటాయి, కొద్ది వరకు పల్లాకు తెగులను తట్టుకుంటుంది, 70 నుంచి 75 రోజుల పంటకాలము, ఎకరాకు 6 నుంచి 7 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. ఈ రకాన్ని కూడా మనము వేసవిలో విత్తుకోవడానికి అనుకూలం. సో ఈ రకాలను ఎంచుకోవడం ద్వారా మనము అధిక దిగుబడులు పొందొచ్చు. మన కాలర్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం మేడం. మీ పేరు చెప్పండి. నా పేరు రాము మేడం. ఓకే అండి, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? మేము నారాయణపేట డిస్టిక్ మొక్కల నుంచి మాట్లాడుతున్నాం మేడం. ఓకే, నారాయణపేట డిస్టిక్. చెప్పండి, మీ ప్రశ్న అడగండి, మీ క్వశ్చన్. ఏం లేదు మేడం, ఇప్పుడు నెక్స్ట్ యాసంగి పండుగకు వరి చలి ఎక్కువగా ఉంటుంది అంటున్నారు కదా. అవును. ఏ రకమైన వరి వేసుకుంటే మంచిగా ఉంటుంది, ఇంకొక ఎంతవరకు టైం ఉంది లాస్ట్ వరకు తెలుసుకుందామని ఫోన్ చేస్తున్నాం మేడం. ఏ రకమైన వరి వేసుకుంటే బాగుంటుంది, ఇప్పుడు ఎంతవరకు టైం ఉంది వాళ్ళకి? వరి గురించి ఆలోచించినట్లయితే మనకు దొడ్డు గింజ రకాలైతే బతుకమ్మ, కూనారం సన్నాలు అటువంటి రకాలను ఎంచుకోవచ్చు. నవంబర్ 15 తర్వాత నవంబర్ చివరి వరకు, నవంబర్ 30 లోపు విత్తుకోవాలి. ఇక సన్నగింజ రకాల గురించి ఆలోచించినట్లయితే తెలంగాణ సోనా అనే రకం నవంబరు 15 తర్వాత విత్తుకోవచ్చు. ఓకే,
అయితే ఇప్పుడు మన ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి, నమస్తే మేడం. మీ పేరు చెప్పండి. నా పేరు రాంగోపాల్ రెడ్డి మేడం. ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు రాంగోపాల్ గారు? మేము జమ్మలమడుగు మేడం, కడప జిల్లా. జమ్మలమడుగు. ఓకే, చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి రాంగోపాల్ గారు. అది ఇప్పుడు మినుము వేసాం మేడం, మినుము తీసి మళ్ళీ పెసర వేసుకోవచ్చు అని సార్ అడుగుదామని. మినుము తీసి పెసర వేసుకోవచ్చా, అవకాశం ఉందా అంటున్నారు. జనవరిలో అటు ఫిబ్రవరిలో వస్తుంది. మినుము ఎప్పుడైపోతుంది? మినుము ఇప్పుడు 30 రోజులు పైన సార్. ఇప్పుడు 30 రోజులైందా మినుము? తర్వాత పెసర వేసుకోవచ్చు, ఎలాంటి సమస్య లేదు. మనకి ఏంటంటే ఫిబ్రవరి మొదటి వారంలో, జనవరి చివరి వారంలో మీ ప్రాంతంలో చలి వాతావరణాన్ని, చలి ఉష్ణోగ్రతలను చూసుకొని మీరు పెసర తర్వాత మినుము తర్వాత పెసర వేసుకోవచ్చు. మీరు జనవరి చివరిలో కానీ ఫిబ్రవరి మొదట్లో కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఆయన అడిగినట్టు మినుము, ఈ వేసవిలో అనుకూలమైన మినుము రకాలు ఏవి అంటారు? అయితే మినుము వేసుకోవాలంటే కూడా మనకు ఫిబ్రవరి మొదటి వారం అనేది అత్యంత అనుకూలమైన సమయం. ఎక్కడైతే నీటి తడలు ఇవ్వగలుగుతామో, 4 నుంచి 5 నీటి తడలు ఇవ్వగలుగుతామో, పంట పూర్తయ్యేలోపు ఎలాంటి బెట్ట పరిస్థితులకు గురి కాకుండా చూసుకునే పరిస్థితి ఉన్నట్లయితే మనము మినుము సాగుకి వెళ్ళొచ్చు. మినుము రకాల గురించి ఆలోచించినట్లయితే PU31 అనే రకం 70 నుంచి 75 రోజుల పంట కాలము, ఎకరాకు 6 నుంచి 7 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. ఈ రకము పల్లాకు తెగులను తట్టుకొని గింజ అంత మెరవదు, కానీ పల్లాకు తెగులను తట్టుకుంటుంది, అధిక దిగుబడినిచ్చే రకం. దీనితో పాటు LBG 752 అనే రకం లాం పరిశోధనా స్థానం నుంచి విడుదల కాబడిన ఈ రకాన్ని కూడా అన్ని కాలాలకు అనుకూలమైన రకం. ఈ రకము 70 నుంచి 75 రోజుల పంట పూర్తవుతుంది. మనకు ఎకరాకు 7 నుంచి 8 క్వింటాల దిగుబడి వస్తుంది. పల్లాకు తెగులను తట్టుకుంటుంది, పాలిష్ రకం. ఇక దీనితో పాటు 787 LBG 787 అనే రకం. ఈ రకం 80 నుంచి 85 రోజుల పంట కాలము, ఎకరాకు 8 క్వింటాల వరకు దిగుబడిని ఇస్తుంది, 8 క్వింటాల వరకు దిగుబడి వస్తుంది. సో ఈ రకం పల్లాకు తెగులు తట్టుకుంటుంది, అన్ని కాలాలకు అనుకూలమైన రకం, మెరిసే గింజ లక్షణం కలిగిన రకము. తర్వాత ప్రధాన కాండం పైన మనకు కాయలు గుత్తులుగా ఉండి అధిక దిగుబడినిచ్చే రకం. ఇటువంటి రకాలను ఎంచుకోవడం ద్వారా మనము వేసవిలో మినుము సాగు చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి మినుములో పోషక యాజమాన్యం ఎలా ఉందంటారు? మినుములో మినుము సాగు చేసినప్పుడు మినుము పంటలు కూడా మనము సేంద్రియ ఎరువులతో మొదలుపెట్టుకోవాలి. ఎకరాకు 2 టన్నుల బాగా మాగిన పశువుల ఎరువును వేసుకోవడం. తర్వాత మినుమును విత్తన శుద్ధి, రైజోబియం కల్చర్, మొదటిసారి మనము ఆ పొలంలో మినుము విత్తుకున్నట్లయితే ఖచ్చితంగా రైజోబియం కల్చర్తోని విత్తన శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి గాను 200 గ్రాముల రైజోబియం 8 కిలోల విత్తనానికి ఇంతకుముందు మనం అనుకున్నట్లు పంచదార ద్రావణాన్ని కానీ, లేదంటే గంజితోని, స్టార్చ్ పౌడర్తోని కానీ, పంచదారతో కానీ, లేదంటే స్టార్చ్ పౌడర్తో కానీ ఈ మిశ్రమాన్ని తయారు చేసుకొని చల్లార్చిన తర్వాత ఆ మిశ్రమాన్ని, ఈ రైజోబియం కల్చర్ను అంతటిని విత్తనానికి పట్టించి విత్తుకోవాల్సి ఉంటుంది. ఇంకా తర్వాత 8 కిలోల నత్రజని, 20 కిలోల 24 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువులను ఆఖరి దుక్కులో వేసుకోవాలి. దీనికి గాను ఒక 50 కిలోల DAP ఎరువును మనము ఆఖరి దుక్కులో వేసుకున్నట్లయితే మనము అన్ని దానికి సంబంధించిన పంటకు కావాల్సిన అన్ని పోషకాలు అందించిన వాళ్ళమవుతాం. తర్వాత ఎప్పుడైతే పంట బెట్టకు గురవుతుందో ఆ సమయంలో మనము 2% యూరియా ద్రావణాన్ని కానీ, DAP ద్రావణాన్ని కానీ పిచికారీ చేసుకోవాలి. తర్వాత మనం దగ్గరగా తడులు ఇవ్వడం, అంటే ఎప్పుడు కూడా పంట బెట్టకు గురి కాకుండా చూసుకోవాలి. తర్వాత రసం పీల్చే పురుగుల యాజమాన్యం, ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ ద్వారా మనము తెల్లదోమ ఉధృతిని గమనించుకోవడం. బ్లూ స్టిక్కీ ట్రాప్స్ అంటే నీలిరంగు జిగురు అట్టలు పెట్టడం ద్వారా ఆ ట్రాప్స్ పెట్టడం ద్వారా తామర పురుగుల ఉధృతిని గమనించుకోవడం, వాటిని సమర్థవంతంగా నివారించుకోవడం. అంటే తెల్లదోమ ఉన్నట్లయితే ట్రైజోఫాస్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. అలాగే తామర పురుగులు ఉన్నట్లయితే మనము
ఫిప్రోనిల్ అనే మందును 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ పురుగుల ఉధృతిని తగ్గించుకోవచ్చు. వీటితో పాటు కాయదల్చే పురుగుల ఉధృతి మొగ్గ దశ నుంచే ప్రతిరోజు పంటను అక్కడక్కడ గమనించుకుంటూ, పంట కలెదిరుగుతూ గమనించుకుంటూ, ఉధృతి స్టార్ట్ అవ్వక ముందే వేప నూనెతో మొదలుపెట్టి పురుగు ఉధృతిని బట్టి రసాయనాలను పిచికారీ చేయడం ద్వారా మనము కాయదల్చే పురుగును సమర్థంగా నివారించుకొని అధిక దిగుబడులు పొందొచ్చు. అంటే ఇప్పుడు మనకి ఈ మినుములో ఈ చీడపీడల యాజమాన్యం ఎలా చేపట్టాల్సి ఉంటుంది పద్ధతులు? పంట ముఖ్యంగా శాఖీయ దశలో ఉన్నప్పుడు మనకు బెట్ట పరిస్థితులకు గురైతే మనకు రసం పీల్చే పురుగులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రసం పీల్చే పురుగులను గమనించుకోవాలి. ముఖ్యంగా పసుపచ్చ జిగురు అట్టలు పెట్టడం ద్వారా, లేదంటే నీలిరంగు జిగురు అట్ట ముక్కలు పెట్టడం ద్వారా ఆ పురుగుల ఉధృతిని, పురుగుల సంఖ్యను గుర్తుంచుకోవడం ద్వారా మనము సస్యరక్షణ చర్యలను ఎప్పుడు మొదలు పెట్టాలని గమనించుకోవాలి. అలా చూసుకొని మనము పిచికారీ చేయడం ద్వారా తెల్లదోమకైతే ట్రైజోఫాస్, ఎస్టామిప్రిడ్ ఇటువంటి రసాయనాలను పిచికారీ చేయడం ద్వారా, లేదంటే తామర పురుగులకైతే మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్ లీటర్ నీటికి, తర్వాత ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయడం ద్వారా వీటిని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. కాయదల్చే పురుగులు ఉధృతి మొదటగా గమనించినట్లయితే, ముఖ్యంగా మారకమచ్చల పురుగు లాంటి పురుగులు గమనించినట్లయితే, ఒకటి క్లోరోఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్ లీటర్ నీటికి, డైక్లోరోవాస్ 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకొని పురుగును నివారించుకోవచ్చు. ఇంకా ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు స్పైనోసాడ్ 60 మిల్లీలీటర్ లీటర్ నీటికి, లేదంటే క్లోరాంథ్రినిప్రోల్ 60 మిల్లీలీటర్ లీటర్ నీటికి, ఇమామెక్టిన్ బెంజేయేట్ 80 గ్రాములు ఎకరానికి ఈ మందులను పిచికారీ చేయడం ద్వారా మనము పురుగులను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. రైతులకు అవసరమైన పప్పు దినుసుల విత్తనాల్ని సులభంగా రైతుల స్థాయిలో విత్తనోత్పత్తి చేసుకోవడానికి ఎలాంటి మెలకువలు పాటించాలి? అపరాల సాగు, వాటి యాజమాన్య పద్ధతుల్ని చక్కటి సలహాలు, సూచనలు అందించారు డాక్టర్ ఎన్ సంధ్యాకిషోర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం. ఇది ఇవాల్టి అంశం. తిరిగి వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి TSAT.